బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సిటీలో మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేస్తోంది. హైదరాబాద్ రాయదుర్గంలో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడింది. ఇంట్లో పని మనుషులుగా చేరి మత్తుమందిచ్చి బంగారం చోరీ చేసింది గ్యాంగ్. రాయదుర్గం డిఎన్ఆర్ హిల్స్లో బోర్వెల్ కాంట్రాక్టర్ గూడూరు మధుసూదన్ రెడ్డి ఇంట్లో 15 లక్షలకు పైగా నగదు బంగారం చోరీ చేసింది నేపాలీ గ్యాంగ్. నిన్న రాత్రి డిన్నర్లో మత్తుమంది కలిపి చోరీకి పాల్పడినట్టుగా సమాచారం. ఇంట్లో వాచ్మ్యాన్ వంట మనుషులుగా చేరి సరైన టైం చూసి చోరీలకు పాల్పడుతూ ఉంటారు ఈ నేపాలీ గ్యాంగ్. ఈ ఏడాదిలో నేపాలీ గ్యాంగ్ 3 ఘటనల్లో కోట్లలో చోరీ చేసింది. జనవరిలో కోకాపేటలో మత్తుమందించి కోటికి పైగా నగదు చోరీ చేశారు. ఆగస్టులో సైనిక్పురిలో మరోసారి రెచ్చిపోయింది ఈ గ్యాంగ్. పెళ్లికి వెళ్లొచ్చేలోపే స్థిరాస్తి వ్యాపారి నరసింహారెడ్డి ఇంట్లో 2 కోట్లకు పైగా బంగారంతో పరారైంది. ఈ కేసు దర్యాప్తు చేసిన తరుణంలో మరోసారి నేపాలీ గ్యాంగ్ రెచ్చిపోయింది. పూర్తి సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ ప్రణీత ఫోన్లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, ఈ నేపాలీ గ్యాంగ్ చోరీలకు సంబంధించి ఇంకా ఏం చెప్తున్నారు పోలీసులు? సిటీలో నేపాలీ గ్యాంగ్ ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇదే ఏడాదిలో 3 ఘటనల్లో నేపాలీ గ్యాంగ్ లక్షలు కాదు ఏకంగా కోట్లలో నగదును అపహరించి వెళ్తున్నటువంటి ఘటనలు మనం చూస్తున్నాము. ఈ ఏడాది మొదట్లోనే జనవరిలో నాపింగ్ పోలీస్ లిమిట్స్ లోని కోకాపేట వద్ద ఒక బడా వ్యాపారి ఇంట్లో వంట మనుషులుగా చేరినటువంటి నేపాలీ గ్యాంగ్ 2 నెలల క్రితమే అక్కడ ఇంట్లో చేరి జనవరిలో వాళ్ళు వంట చేసేటువంటి సమయంలో మొత్తం మత్తుమందు కలపడంతో ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా స్వదస్తి తప్పిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నగదునంతా కూడా అపహరించి అక్కడ నిలిపారైంది. ఆ ఘటన దర్యాప్తు చేసేటువంటి క్రమంలోనే ఆగస్టులో సైనిక్పురిలో మరో ఘటన చోటు చేసుకుంది. సైనిక్పురి వాయుపురి కాలనీలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో సుమారు 2 కోట్ల విలువైనటువంటి ఆభరణాలను దొంగిలించారు. పెళ్లికి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులు తిరిగి వచ్చేసరికి ఇల్లంతా కూడా కొనగొట్టు ఉండడంతో వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటి వరకు కూడా ఆ నిందితులను పట్టుకోలేకపోయారు. ప్రస్తుతం నేపాల్లో ఉన్నటువంటి ఈ ముఠాను అక్కడ నేపాల్లో స్థానిక పోలీసులు అక్కడ అరెస్టు చేసినా అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చేందుకు పూర్తిగా అక్కడ ఎన్ఓసి క్లియర్ అయిన తర్వాతనే నిందితులను అప్పగించేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇప్పటి వరకు కూడా ఆ కేసులో నిందితులు కేసు కాలేదు. మరోవైపు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తున్న క్రమంలోనే తాజాగా ఈ రోజు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో డిఎన్ఆర్ హిల్స్ వద్ద చోటిస్తున్నటువంటి ఈ ఘటనలో కూడా నేపాలీ గ్యాంగే చోరీకి పాల్పడింది. ఇంట్లో వంట మనుషులుగా చేరినటువంటి నేపాలీ గ్యాంగ్ నిన్న రాత్రి డిన్నర్ సమయంలో వండినటువంటి వంటకాల్లో మత్తుమందు కలపడంతో ఉదయం చాలా సేపటి వరకు కూడా కుటుంబ సభ్యులు ఎవరు కూడా నిద్రలేనటువంటి సమయంలోనే ఇంట్లో ఉన్నటువంటి సుమారు 15 లక్షల రూపాయల నగదుతో పాటు చాలా వరకు బంగారాన్ని దోచుకున్నటువంటి ఘటన చోటుకుంది. ప్రస్తుతం ఈ 3 ఘటనలో కూడా నేపాలీ గ్యాంగే పూర్తిగా ఈ ఘటనలకు పాల్పడింది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా ఈ నేపాలీ గ్యాంగ్ ఎటు వెళ్ళిందన్నటువంటి దానిపైన పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. అంటే ప్రణీత, జనరల్గా ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఇంట్లో పని మనుషులుగా చేర్చుకున్నప్పుడు వంట మనుషులుగా చేర్చుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ఐడియాలు కానీ ఇవన్నీ తీసుకునే ఉండదనుకోవాలా? అసలు ఏజెన్సీల ద్వారా కొన్ని చోట్ల తీసుకుంటూ ఉంటారంటే చెప్తారు. అసలు ఎలా జరుగుతుంది ఇలాగా? అంతే ఇంతలా ఎలా మోసపోతున్నారు అనుకోవాలి? అయితే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి బడా ప్రాంతాల్లో చాలా వరకు కూడా వంట మనుషులకు కానీ వాచ్మెన్లకు కానీ ఒక సెక్యూరిటీ ఏజెన్సీ నుండి వాళ్ళని నియమిస్తుంటారు. అయితే ఈ నేపాల్ నుండి వచ్చేటువంటి సభ్యులు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చేటువంటి సభ్యులందరూ కూడా నేరుగా ఆ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళే తమకు పని కల్పించాలంటూ కూడా వాళ్ళు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు. ఈ బడా వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేరుగా ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ కి వెళ్లకుండా నేరుగా ఆ ఏజెన్సీస్ వాళ్ళని సంప్రదించుకునే క్రమంలో వీరి పేర్లను రెఫర్ చేసి ఆ ఏజెన్సీస్ వీళ్ళని పనిలో పెడతారు. సో ఈ విధంగా మొత్తం చాలా వరకు ప్రాంతాల్లో కూడా ఇదే తరహా మోసాలకు నేపాలీ గ్యాంగ్ పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఈ సెక్యూరిటీ ఏజెన్సీస్ కి కూడా గతంలోనే పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇలా ఎవరినైనా వంట మనుషులు కానీ వాచ్మెన్ కానీ పెట్టుకుంటున్నటువంటి క్రమంలో పూర్తిగా వాళ్ళ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాతనే పెట్టుకోవాలంటూ కూడా పోలీసులు అనేక సార్లు హెచ్చరికలు జారీ చేసిన ఇటువంటి ఘటనలు మాత్రం ఆగటం లేదు. యథేచ్ఛగా నేపాలీ గ్యాంగ్ తమ ఆగడాలను అయితే కొనసాగిస్తూనే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.